ఆర్యతో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే మీరు చూసిన సీరియస్ సార్, సబ్జెక్ట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్యలో సార్. ఫాదర్ చనిపోతారు, దానివల్ల సబ్జెక్ట్ సీరియస్గా వెళ్ళింది, కానీ ఇది పక్క మిడిల్ క్లాస్ నేటివిటీ సబ్జెక్ట్ సార్. ఇది సీరియస్ ఏం లేదు సార్. లవ్ ట్రాక్ ఉంటుంది, కామెడీ ట్రాక్ ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్, కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అంటే మిమ్మల్ని హీరోగా ఎంచుకున్నప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు కదా ఫస్ట్ టైం. ఇది కేర్ ఏం లేదు సార్. నేను చెప్పినట్టు అసలు నాకు ఫస్ట్ ఫోన్ చేసి సినిమా తీస్తుంటే నేను నమ్మలేదు. తీసారులే చెప్తూ ఉంటారు కదా అనుకున్నాను, బట్ నిజంగానే తీశారు. చెప్పారు మొత్తం తీసేయాలి, నేను ట్రిమ్ చేయాలన్నాను. ఆయన చెప్పారు, నేను చేశాను సార్, అంతే. ఇంకేర్ ఏం లేదు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ బన్నీ గారు నన్ను పిలుస్తారా? మీ కజిన్ ఇది అంటున్నారు కాబట్టి వస్తే బాగుంటుంది సార్. మరి పుష్ప 15 డేట్ వేశారు, చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి, వస్తారని అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది, బట్ రాపోయినా పర్లేదు. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి. ఆయన ఇప్పుడు మారుతి గారు అంటే బన్నీ గారు మనిషి అందరికీ తెలిసింది. సో వస్తారు మెల్లిగా, టైం బట్టి చూసుకుని అందరూ వస్తారు సార్. ఈ టీజర్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉన్నారు? ఇంకా లేదు సార్. ఆయన ఇదిగోండి 5ంటికి నా చేతికి ఇచ్చారు. 5ంటికి, నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడటం ఇక్కడ. 5ంటికి ఇచ్చారు సార్. అసలు నా జీవితం మొదలైంది 2010లో సార్. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యా. సో నేను ఈ సినిమాకి ముందు చాలా సినిమాలు చేశాను సార్, తెలియలేదు అంతే. నేను చాలా చిన్న రోల్స్ చేశాను. ఇందాక రజిత్ రావు గారు చెప్పి దాంట్లో విలన్ క్యారెక్టర్ చేశా, డైమండ్ గారు. ఇప్పుడు ఈ సినిమాకి ముందు నేను కమిట్ అయింది రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ విలన్ రోల్. నేను రాజ్ తరుణ్ అన్న తమ్ముడు పురుషోత్తంలో. సో నాకు అలా ఏం లేదు సార్, వచ్చి చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మీకు అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? 100% అడ్వాంటేజ్ సార్. నాకు ఇలా హీరో అనే ఏం లేదు. నేను నా జీవితం అసలు నా తెర మీద చూసుకుంది నేను విలన్గా కదా. సో నాకు అలా ఏం లేదు సార్. మంచి కంటెంట్ ఏదైనా చేస్తాను. లేదు మాకెవరికి. మేనత్త మేనమామ పిల్లలు అండి. మా డాడీ వాళ్ళ అక్క కొడుకు, సొంత మేనత్త మేనమామ పిల్లలు అంటే మొత్తం సిటీ మీడియా అని కూడా ఉంటుంది కదా, ఆయన కూడా చెప్పారు కదా మామయ్య అని. మేనత్త మేనమామ పిల్లలు. సో ఈ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాబట్టి ఏదైనా డ్రెస్సింగ్లో కావచ్చు, ఏమన్నా సజెషన్స్ తీసుకున్నారా? యాక్టింగ్లో కావచ్చు అల్లు అర్జున్ గారి నుంచి. నేను సినిమా చేస్తున్నా అని చెప్పగానే ఫస్ట్ ఆయన లాస్ట్ టైం కూడా ఒకళ్ళు అడిగితే చెప్తాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు, ఇంతే చెప్పారు, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే. నేను అదే చేశాను. స్టైలింగ్ వైజ్ ఈయనే తీసుకున్నారు కేర్. నాకు ఇలా కావాలి, హెయిర్ స్టైల్ ఎలా కావాలి, మీసం ఎలా కావాలి, మొత్తం సార్ చెప్పించేసానండి. సో అంటే ఒక సీరియస్ రోల్తో ఫస్ట్ మూవీ వస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడెక్కడో అన్స్టాపబుల్ వీటిలో కనిపించి ఉంటారా, పెద్దగా ఆడియన్స్కి అయితే తెలియదు. అంటే అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి హీరో వైపు రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా? యాక్చువల్లీ రే సినిమాకి వైవిఎస్ చౌదరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు 2010లో. అది నేను అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకోలే. నాకు అసలు సినిమా అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన దగ్గర పెట్టారు. నేను 2010 అంటే అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, 17 ఆ ఏజ్లో వచ్చినప్పుడు అసలు నేర్చుకో నా దగ్గర ఉండు అని చెప్పి పెట్టారు. దాని తర్వాత అది కొంచెం డిలే అవటం, దాని తర్వాత సినిమా స్టార్ట్ అవటం, రావటం, క్యారెక్టర్లు చేయటం, అలా ఉంది. సో అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి పెద్ద మూవీస్ నుంచి కూడా రావచ్చు. సో ఎందుకు ఇట్లా ఒక చిన్న మూవీ నుంచి రావడానికి రీజన్? పెద్ద మూవీ చిన్న మూవీ 100% అయితే ఇప్పుడు లేదండి. ఓన్లీ కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా, కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా పోతుంది.